కౌన్సిల్ మెంబర్ తూర్పాటి సాయి ముఖేష్ ప్రజలకు వెళ్తారు. ముఖేష్ గారు చెప్పండి, ప్రజలకు వెళ్తున్నారు ఏమంటున్నారు ప్రజలు? మార్పు రావంటున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చూసాము, బీఆర్ఎస్ చూసాము, ఒకసారి బీజేపీ కూడా ఛాన్స్ ఇద్దాం అనుకుంటారు. ఏంటి ఆ మార్పు, ఏం తీసుకొస్తారు? ఆ మార్పు ఏంటి? మార్పు ఎప్పటికీ ప్రజలకి అందుబాటులో ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించబోయని పైనుంచి మీ ఫండ్స్ ఇచ్చి అభివృద్ధి చేస్తాం. మన వార్డులో సీసీ కెమెరాలు కానీ, సీసీ రోడ్లు కానీ, కాలువలు కానీ అన్ని చేసి చూద్దాం. ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? ప్రజలకి ఏం ఇస్తున్నంటే ఎప్పుడు అందుబాటులో ఉంటాను, ప్రతి నెల మీకు 5 రూపాయలు కేటాయిస్తాను. అందరిలాగా నేను గెలవగానే మర్చిపోని ప్రజల్ని, నన్ను గెలిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏ సమయంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాను. వాళ్ళకి నేను ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా. బీజేపీకి ఓటేయండి, కొత్తదానికి అవకాశం ఇవ్వండి. ఎప్పుడు మీ అందుబాటులో ఉంటాను, మీ అన్నగా, మీ కొడుకుగా ఎప్పుడు మీ దగ్గర ఉంటాను. 10 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాను, నేను రాజసేవలో ఉన్నాను. ఒకసారి ఛాన్స్ ఇస్తే ఇంకా మీకు సేవ నేను ఎక్కువ చేస్తాను, అందుబాటులో ఉంటాను. మీ పాదాలు నమస్కారం అమ్మా. నేను ఆల్రెడీ మీకు అందుబాటులో ఉంటున్నాను. ఈ యొక్క పదవి ఇస్తే, నన్ను గెలిపిస్తే నేను ఎప్పుడు మీ మధ్యలో ఉంటాను, మీ అందుబాటులో ఉంటాను. ప్రతి నెల వస్తాను, ఎప్పుడు ఉంటాను మీకు.